అయ్యో, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తే నాలో ఉన్న గిల్ట్ ఫీలింగ్ పోతుంది, అందుకే అడుగుతున్నా. అవసరం లేదని చెప్పాను కదండి. మీ దారిని మీరు వెళ్ళండి, నా దారిని నేను వెళ్తాను. సరే మేడం, మీ ఇష్టం. కానీ నాకు చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటి? నేను ఈ ఊరికి కొత్త. నేను అఖిలాండేశ్వరి మిల్స్కి వెళ్ళాలి, కానీ ఎటు వెళ్ళాలో నాకు తెలీదు. కొంచెం దారి చెప్తారా? మీకు అక్కడేం పని? అక్కడే జాబ్కి వెళ్తున్నానండి. మీరక్కడ జాబ్ చేస్తున్నారా? అవునండి, ఈరోజే జాబ్ జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాను. ఎవరిచ్చారు? ఎండి మ్యాగీ గారిచ్చారు. మ్యాగీ మీకు జాబ్ ఇచ్చిందా? నిజం చెప్పండి. అయ్యో, ఒక్క నిమిషం. బావ ప్లేస్లో మెకానికల్ ఇంజనీర్గా ఇతనే వస్తున్నాడా? మేడం, నాకు చిన్న డౌట్, అడగొచ్చా? ఏంటి? ఎండి గారిని మీరు మ్యాగీ అని పిలుస్తున్నారు, మీకు ఆవిడ అంత క్లోజా? కాదు, నేను అక్కడే వర్క్ చేస్తున్నాను. తను మా అక్క. నేనక్కడ మేనేజర్గా పనిచేస్తున్నాను. తినని అడ్డు పెట్టుకొని పగ సాధించవచ్చు. మేడం, మేడం, ఐఎమ్ రియలీ రియలీ సారీ మేడం. నేను మిమ్మల్ని కావాలని కుదలేదు మేడం. ఓకే అని చెప్పాను కదా, మళ్ళీ ఏంటి? మీరు ఎండి గారికి సిస్టర్ కదా, ఎన్నిసార్లు అయినా సారీ చెప్పొచ్చు. ఐఎమ్ వెరీ 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 సారీ మేడం. సరే సరే, మీరు ఇక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్ళి అక్కడి నుంచి రైట్కి వెళ్తే అఖిలాండేశ్వరి మిల్స్ వస్తుంది, వెళ్ళండి. మేడం, ఏమనుకోకపోతే మీరు కూడా అక్కడికే వెళ్ళాలి. నేను కూడా అక్కడికే వెళ్తున్నాను. నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను, రండి మేడం. ముక్కు మొహం తెలియని వాళ్ళ బండి నేనెందుకు ఎక్కుతాను? నేను కూడా అక్కడ ఎంప్లాయీనే కదండి. మిమ్మల్ని గుద్దననే గిల్టీ ఫీలింగ్ నాలో ఉంది. ప్లీజ్ మేడం, బండి ఎక్కండి. నేను మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాను. అయ్యో ప్లీజ్ మేడం, ఏం ఆలోచించకండి. ఈ ఒక్కసారి నన్ను నమ్మండి. ఆఫర్ లెటర్ కూడా చూశారు కదా మేడం. సరే అండి. మేడం, ఈ యాక్సిడెంట్ అయిందని మీ అక్కగారికి చెప్పకండి. జాబ్లో జాయిన్ అవ్వక ముందే పీకేస్తుందేమో. చెప్పండి, పదండి. ఏందబ్బీ, ఆకాశంలో ఉండాల్సిన బోర్డు నేల మీదకొచ్చినదేందా అని చూస్తుండావా? మధ్యలో వచ్చినదేది చివరి దాకా ఉండదు. నీలాగా పొట్టేలొచ్చి కొండని ఢీకొంటే నష్టం పొట్టేలుకేగా. అఖిలమ్మా, నువ్వు కొట్టిన దెబ్బకి నోట మాట రావట్లేదు వెంకీకి. నిన్నటిదాకా హీరోలా రెచ్చిపోయాడు, ఇప్పుడు జీరో అయ్యి కామ్గా అయ్యాడు. ఇంకా జన్మలో మన జోలికి రాడు. నేను అది చేస్తా ఇది చేస్తా అని ఎగిరెగిరి పడినావు, ఇప్పుడేమో ఇట్టా సతికిలు పడిపోయినావు. ఏమబ్బీ, కోపం కట్టలు తెంచుకొని వస్తుండదా? బోర్డు పీకేసినది నేను కాదు, అడ్డం ఎందుకులే అని నా మే పీకేసినది. ఏందబ్బీ, నువ్వు నమ్మవా? ఏది నీ తలెత్తో ఓసారి పైన చూడు. నీ మీద కోపంతో రగిలిపోయే నా అమ్మి కనిపిస్తాది.
ఏవబ్బి కనిపించినదా నా అమ్మి? బోర్డులు పీకేసినాది, విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టేసినాది. ఇంకేం మిగిలుండాది? తొందరలోనే బోడిగుండు కూడా కొట్టించేద్దాం అఖిలమ్మ. మమ్మీ, అడ్డమైన వాళ్ళతో నీకు మాటలేంటి? లోపలికి రా మమ్మీ. అట్నే అమ్మి, నువ్వు ఎట్టంటే అట్నే. పందెం గెలిచేసి ఎండి పదవిని లాగేసుకుని నా అమ్మిని నాకు దూరం చేసి నా ఆస్తిని నొక్కేసి నాకు పంగనామాలు పెడతా ఉంటే నేను చూస్తా ఊరుకుంటాననుకున్నావా? హ్మ్. నేను తలుచుకుంటే ఏది చేయగలనో నీకిప్పటికైనా అర్థమైనదనుకుంటా. ఎల్లి నా అమ్మిచ్చే షాకులిను. దెబ్బకి షేక్ అయిపోతావు. అఖిలమ్మా, ఒక్క మాట కూడా మాట్లాడకుండా మునిలా మౌనంగా వెళ్తున్నాడు. నాకేదో డౌట్గా ఉంది. ఇప్పుడు మన టైం నడుస్తా ఉండాది బావుగారు. రాహువు ఆ వెంకిగాడి లైఫ్లోకి ఎంటర్ అయిపోయినాడు కదా, ఇంకా వెంకికంతా బ్యాడ్ టైమే. ఒరే తోలు మంద వెదవా, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు. ఇప్పుడు మ్యాగీకి నువ్వు దగ్గరై నీ వైపు తిప్పుకో. నువ్వు ఎట్టా చెప్తే నేను అట్టా అల్లుకుపోతాను. 24/7 తన చుట్టూనే తిరుగుతా, నా చుట్టూ తిరిగేలా చేసుకుంటా. నిద్ర లేచాక తాగే బెడ్ కాఫీ నుంచి నిద్రపోయే ముందు తాగే పాలు వరకు అన్నీ నేనే చూసుకుంటా. చివరికి నేను భద్రం బావని పెళ్లి చేసుకుంటాను, భద్రం బావని పెళ్లి చేసుకుంటాను, భద్రం బావని పెళ్లి చేసుకుంటాను మ్యాగీతోనే అనిపిస్తా. అబ్బా వస్తామయ్యా. వీడికి ఆత్రం ఎక్కువ, విషయం తక్కువ. ఏం చేస్తాడో ఏంటో.